చేస్తాము కదా. అమ్మా, బోనం ఎందుకు చేస్తాము? దాని ప్రత్యేకత ఏంటి? అర్చన, ఇటు రండి. మా అమ్మ బోనాల ప్రత్యేకత గురించి చెప్తుంది. అందరం కలిసి ఉన్నాం. ప్రకృతి ప్రకృతి మాటలు తెలుసుకోవడానికి జాతరలు, ఉత్సవాలు జరపాలని నిర్ణయించారు. జాతర ఉద్దేశం మానవ హాని చేసే ఎన్నో ప్రాణాల వ్యాధులు లేదు మలేరియా సోకకుండా ఆ తల్లిని కోరుకోవడం కోసం ఈ పండుగకు పెట్టుకున్న పేరు బోనాలు. బోనం అంటే ఏమిటి అత్తయ్య? అర్చన, అమ్మవారు చిన్న అన్న ప్రియురాలు. అందుకే అమ్మను ప్రసన్నం చేసుకోవడానికి భోజనం సమర్పిస్తాం. అమ్మవారికి సమర్పించే భోజనమే బోనం అన్నమాట. బోనం ఎలా తయారు చేస్తారు అత్తయ్య? రవి, బోనం కోసం కొత్త కుండను మాత్రమే వాడుతారు. కొత్త కుండకు సున్నం పూసి పసుపు కుంకుమలతో అలంకరించి వేపాకులు కడతారు. అంతేకాదు రుచిగా అన్నం వండి పాలు పెరుగు కలిపి కుండలో పెడతారు. ఘటం అంటే కుండ. దానిపైన ప్రమిదలో దీపం వెలిగించి వినయంగా తలపైన పెట్టుకొని మహిళలు ఊరేగింపుగా వెళ్ళి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. అంతేకాదు కొందరు పాయసం, మొక్కుబడిగా కోళ్ళు, గొర్రెలు కూడా బలిస్తుంటారు. అమ్మా, నేను టీవీలో చూశాను. గోల్కొండలోనే తొలి బోనం ఎందుకమ్మా? రజని, మనది రాజులు పరిపాలించిన దేశం. గోల్కొండలో కాకతీయ రాజుల కాలం నుండి రుద్రమదేవి మనవడు ప్రతాపరుద్రుడు గోల్కొండ కోటలో ఉన్న జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ఆ తర్వాత నిజాం పాలకులు కూడా అమ్మవారికి పూజలు చేయనించేవారని, అందుకు తొలి బోనం అక్కడి నుండి మొదలవుతుంది. బోనాలు ఆషాఢ మాసంలో తొలి ఆదివారం నాడు ఎల్లమ్మ దేవతను పూజిస్తారు. మారమ్మ, పెద్దమ్మ, ఆంకాలమ్మ, మైసమ్మ, పోలేరమ్మ అనే పేర్లతో కాళీమాతను పూజిస్తారు. ఈ అమ్మవార్లను గ్రామ దేవతలుగా భావిస్తారు. అలాగా అమ్మ, ఎంత చక్కగా చెప్తారు. మా అందరికీ బాగా అర్థమైందో. అమ్మ, మరి ఉజ్జయిని మహంకాళి ప్రత్యేకత ఏమిటో చెప్పవా? అవును, ఆ అమ్మవారికి చాలా ప్రత్యేకత ఉంది. ఆంగ్లేయుల పాలనా కాలంలో సూరటి అప్పయ్య అనే వ్యక్తి నోట్లో వేలేసేసింది. ఎందుకు టెన్షన్? ఇప్పుడు చూసుకుంది. అవును, ఆ అమ్మవారికి చాలా ప్రత్యేకత ఉంది. ఆంగ్లేయుల పాలనా కాలంలో సూరటి అప్పయ్య అనే వ్యక్తి ఆంగ్లేయుల రాజ్యంలో చేరారు. ఆయన మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి బదిలీ అయ్యారు. ఆ సమయంలో భాగ్యనగరంలో ప్లేగు వ్యాధి సోకి కొన్ని వేల మంది చనిపోయారు. ఆ విషయం తెలుసుకున్న సూరటి అప్పయ్య మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని అమ్మవారి ఆలయానికి వెళ్ళి, మా ప్రాంతంలో ప్లేగు వ్యాధి తగ్గితే మీ ఆలయం కట్టిస్తానని అమ్మవారిని మొక్కుకున్నాడు. ఆ క్షణం నుంచే ఆ వ్యాధి తగ్గిందట. 1815 సంవత్సరంలోనే భాగ్యనగరానికి వచ్చి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణం చేశారు. ఈ విధంగా ఆషాఢ తొలి ఆదివారం గోల్కొండ తొలి బోనం, ఆ తర్వాత బల్కంపేట ఎల్లమ్మ రెండవ బోనం, సికింద్రాబాద్లో మూడవ ఆదివారం ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనం సమర్పిస్తారు. సికింద్రాబాద్ బోనాలను లష్కర్ బోనాలు అని కూడా అంటారు. చివరిగా అక్కన్న మాతన్నలు శాలిబండలో కట్టించిన మహంకాళి ఆలయంలో బోనాల పండుగ జరుపుకుంటారు. ఈ విధంగా ఆషాఢ మాసమంతా బోనాల సంబరాలే. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాల పండుగ ఇలా జరుపుకుంటాము.
పసుపు, కుంకుమ, పూలు, గాజులు, చీరలు కూడా సమర్పిస్తారు. మరి పోతరాజుని ఎవరిస్తయ్యా? అర్చన పోతరాజును అమ్మవారి తమ్ముడిగా భావిస్తారు. అతడు ముందుండి ఈ బోనాల పండుగను నిర్వహిస్తాడు. ఈ బోనాల పండుగ రోజు మొక్కుగా అమ్మవారికి తొట్టెలు కూడా సమర్పిస్తారు. అక్కడ ఏదో ఊరేగింపు వస్తున్నట్లుంది. రండి అందరం కలిసి చూద్దాం.
అందరికీ శుభోదయం పిల్లలు. మన ప్రిన్సిపాల్ మేడం గారు, ఇన్ఛార్జెస్ మేడం గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అమ్మా, ఈ పూజలు ఘనంగా చేస్తూ ఈ బోనాల పండుగను అంగరంగ వైభవంగా జరిగాము కదా, మరి ఇది మీకు తృప్తి కలిగించిందా తల్లి? అయితే మీరు మమ్మల్ని ఆశీర్వదించి చాలా బాగా జరిపించారు నా బాలక. మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతున్నాను. మీరందరూ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. అందుకే పంటలు చెట్లను నాటి పర్యావరణాన్ని పరిరక్షించండి. భవంతు శ్రీ రామకృష్ణ పాఠశాల స్థాపించి 50 సంవత్సరాలైన చాలా ఆనందంగా ఉంటారు. ఈ స్వర్ణోత్సవం ఘనంగా జరగాలని మీరందరూ క్రమశిక్షణతో పాఠశాల పేరు నలుదిశల చాటి పండిరా బాలక. అమ్మా, ఈ ఆజ్ఞ శిరసా వహిస్తాం. ధన్యవాదాలు. Stand up.